शांति। ओम शांति। ओम शांति। ఓం శాంతి. నేను సంతోషకరమైన ఆత్మను, ఎంతో అదృష్టవంతుడను. స్వయం పరంపిత పరమాత్మ సర్వశక్తివంతుడను తెలుసుకున్నాను. నేను సర్వంశ త్యాగిని. ఈ క్షణం నా ప్రియమైన తండ్రి పరమాత్మ వారి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. मुरली डेट 11/11/2025। आज का हेडिंग मीठे बच्चे, तुम दिल से बाबा बाबा कहो तो खुशी में रोमांच खड़े हो जाएगा। खुशी में रहो तो माया जीत बन जाएगा। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు హృదయపూర్వకంగా బాబా, నా తండ్రి, ఓ గాడ్ ఫాదర్ అని అనండి. హృదయపూర్వకంగా అనండి, సంతోషంతో. ఏవైతే గూస్ బంప్స్ వస్తాయి అంటారు కదా, రోమాన్ నిల్చుండిపోవడం అని అంటారు కదా, అంటే ఒక్క భగవంతుడా నా తండ్రి అని గుర్తు తెచ్చుకోగానే మీకంత హ్యాపీనెస్ ఉంటుంది. అలాంటి సంతోషంతో మాయ నెగిటివిటీ పైన మీరు విజయాన్ని కూడా పొందుతారు. ఒక్క సెకండ్ యొక్క బాబానే మనకు అంత హ్యాపీనెస్ ఇస్తుందంటే, రోజంతా ఆ పరమాత్మ స్మృతిలో ఉంటే ఇంకెంత హ్యాపీగా ఉంటామనేది ఒక్కసారి రియలైజ్ చేసుకోవాలి. ప్రశ్న, बच्चों को किस एक बात में मेहनत लगती है लेकिन खुशी और याद का वही आधार है। పిల్లలకి ఏ ఒక్క విషయంలో చాలా శ్రమ అనిపిస్తుంది, కానీ సంతోషానికి ఆధారం ఏంటి? आत्म अभिमानी बनने का मेहनत लगती है, इसी में खुशी का पारा चढ़ता है। సోల్ కాన్షియస్నెస్ మెయింటైన్ చేయడానికి చాలా శ్రమ చేయాలి. దీంట్లోనే సంతోషపు పాదరసం పైకెక్కుతుంది. మధురమైన తండ్రిని ఎంతగా స్మృతి చేయాలి. బాడీ కాన్షియస్నెస్ అనేది వచ్చింది అంటే సంశయంలో పడిపోతారు. సో ఎక్కడ కూడా బాక్సింగ్, ఫైటింగ్ అనేది ఎవరైతే ఈక్వల్ అపోనెంట్ ఉంటారో వాళ్ళతోనే ఫైట్ చేస్తారు కదా. సో మనం కూడా ఎంత సోల్ కాన్షియస్నెస్ని మెయింటైన్ చేయాలంటే మన ఈక్వల్ అపోనెంట్ బాడీ కాన్షియస్నెస్ అలాగే ఫైట్ చేస్తూ ఉంటుంది. సో భగవంతుడు చెప్పేది, మాయ తుఫాన్లను చూసి మీరు భయపడకండి. మీ కర్మేంద్రియాలు, సెన్స్ ఆర్గన్స్ ద్వారా ఎలాంటి నెగటివ్ యాక్టివిటీస్ అనేవి చేయకూడదు. థాట్స్లోకి వస్తాయి, థాట్స్ నుంచి యాక్షన్స్లోకి మీరు అది తీసుకెళ్ళకండి అని బాబా చెప్తున్నారు. ఓం శాంతి. रूहानी बाप रूहानी बच्चों को समझा रहे हैं और शिक्षा भी दे रहा है। మరి ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకి అర్థం చేయిస్తున్నారు, శిక్షణ కూడా ఇస్తున్నారు. అర్థం చేసుకోవాలి, చదివించేది అనంతమైన తండ్రి. వారేం చెప్తున్నారు? మొదటి పాఠం సోల్ కాన్షియస్నెస్, ఆత్మాభిమాని స్థితిని మెయింటైన్ చేయాలి. పరమాత్మ నిరాకారుడు, అతనికి దేహం అంటూ లేదు. దేహం లేదు కాబట్టి అతను పునర్జన్మల్లోకి రారు. మరి ఎలా అయితే పరమాత్మ నిరాకారుడో పిల్లలు కూడా తమ ఒరిజినల్ సోల్ నేచర్ అనేది తెలుసుకొని స్వయం ఒక ఆత్మ అని భావించాలి. परमात्मा को देह होता नहीं, उसको देह अभिमान नहीं कहेगा.
పరమాత్మకి దేహం అనగా శరీరం లేదు. మరి ఇంకా బాడీ కాన్షియస్నెస్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? వారు ఉన్నదే నిరాకారుడు. వారు అర్థం చేస్తున్నారు, నాకు దేహం అంటూ లేదు. కానీ పిల్లలైన మీకు అంటే ప్రతి ఒక్కరికి దేహం అనేది లభిస్తుంది. మరిప్పుడు పరమాత్మ సమానంగా అతీతమైన ఈ బాడీకి డిటాచ్డ్ స్టేజ్, అతీతమైన స్టేజ్ అనేది మెయింటైన్ చేయాలి. ఒక్కసారి చెక్ చేసుకుందాం. రోజంతా సోల్ కాన్షియస్ స్టేజ్ మెయింటైన్ అవుతుందా? బాడీ కాన్షియస్ స్టేజ్ మెయింటైన్ అవుతుందా అనేది. స్వయం పరమాత్మ మనల్ని విశ్వానికే యజమానిగా తయారు చేస్తారు. మరి నేను ఆత్మాభిమాని స్థితిని మెయింటైన్ చేస్తున్నానా లేక దేహాభిమానంలోకి వస్తున్నానా అనేది అర్థం చేసుకోవాలి. సదా బుద్ధిలో గుర్తుండాలి, నేను ఆత్మ, నిరాకారుడను. నా తండ్రి పరంపిత పరమాత్మ. వారు మనల్ని చదివించడానికి ఒక దేహం యొక్క ఆధారం తీసుకోవలసి వస్తుంది. శాస్త్రాల్లో గౌముఖాన్ని చూపించారు. అంటే ఏంటి? ఏదో ఒక ఆధారం కావాలి కమ్యూనికేట్ చేయడానికి అనేది. గౌ కే ముఖ్ సే తో గంగా నహీ నికల్ సక్తా. ఆ గౌముఖం ద్వారా అయితే గంగా అయితే ప్రజ్వలితం అవ్వదు కదా. గౌముఖం అనగా గంగా అంటే ఏంటంటే బ్రహ్మ అనే వారొక మీడియేటర్, వారి నుంచి వచ్చే ఈ జ్ఞానాన్ని జ్ఞాన గంగా అని చెప్పడం జరుగుతుంది. నిజంగా అయితే ఆ ఆవు పైన అయితే సవారీ అయితే చేయలేరు కదా. ఇవన్నీ ప్రాక్టికల్గా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. గంగా అనగా జ్ఞాన గంగా, నాలెడ్జ్. గౌముఖం అనగా ఒక నోరు యొక్క ఆధారం తీసుకోవడం. అర్థం చేసుకోవాలి. శివుడికి శంకరుడికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది. శివ అనగా ఉన్నతమైన వారు. శంకర్ అనగా బ్రహ్మ విష్ణు శంకరులు, ఎవరైతే సూక్ష్మవతన వాసీలు. పరమాత్మ పాయింట్ ఆఫ్ లైట్. శంకరుడికి శరీరం ఉంటుంది. శివ అనగా కళ్యాణకారి అంటారు. శంకరుడు అనగా వినాశకారి అంటారు. శివరాత్రి అంటారు, శంకర రాత్రి అన్నారు. ఇది ఒక ఆత్మగా చూపిస్తారు, ఇక్కడ ఒక శరీరంగా చూపిస్తారు. ఇక్కడ తపస్సు చేస్తున్నట్టు చూపిస్తారు. పరమాత్మ ఎవరిని స్మృతి చేయాల్సిన అవసరం లేదనే బేసిక్ పాయింట్ మనం తెలుసుకున్నాం. మరి ఈ విధంగా ప్రతి పాయింట్ని మీరు విచార సాగరం మంతనం చేయాలి. ఒక ఆర్డర్ ప్రమాణంగా పెట్టి ఇతరులకి అర్థం చేయించగలగాలి. ధైర్యంగా మీరు ఈ జ్ఞానాన్ని అర్థం చేస్తే మీకు ఎంతో సంతోషం అనేది వేస్తుంది. నేను ఎవరిని? స్వయం పరమాత్మ ఈశ్వరుడి స్టూడెంట్ని. స్వయం పరమాత్మ నన్ను చదివిస్తున్నారు. హే పిల్లలు, నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తున్నాను. రాజులకే రాజు అంత ఉన్నతమైన ఆత్మగా తయారు చేస్తున్నాను అని స్వయం చెప్తున్నారు. మరి రోజంతా ఐఎమ్ సోల్ అనే ఫస్ట్ పాయింట్ గుర్తొస్తుందా? నా తండ్రి సుప్రీం ఫాదర్ అనే బేసిక్ పాయింట్ గుర్తొస్తుందా? నేను ఒక రాజయోగి జీవితంలో ఉన్నాను అనేది గుర్తొస్తుందా? అర్థం చేసుకోవాలి. बाबा हमको पढ़ाते हैं, जो अभी हम सेंटर्स पर सुनते बाबा మురళి చలాతే హే. బాబా మనల్ని చదివిస్తూ ఉంటారు. ప్రతిరోజు మనం సెంటర్స్ లో భగవంతుడి మురళి అయితే వింటాము కదా. ఇక్కడ పరమాత్మ స్మృతి యాత్ర అనేది నేర్పిస్తున్నారు. మరి పిల్లలైన మీరు పరమాత్మతో స్మృతి అనే కనెక్షన్ని యోగం అంటారు. యోగం ద్వారా మీ వికర్మలను వినాశనం చేసుకోవాలి. ఇప్పుడు పరమాత్మ వచ్చారు మనల్ని తిరిగి ఇంటికి తీసుకెళ్ళటానికి. ఇల్లు అనగా పరంధామం. యాక్చువల్లీ పరంధామానికి ఎలా వెళ్ళాలి అనేది మనకి ఇంతకు ముందు తెలిసేది కాదు. అసలు నేను ఆత్మ అనే బేసిక్ పాయింటే తెలియదు, ఇంకా పరమాత్మ గురించి ఎలా తెలుస్తుంది? స్వయం పరమాత్మ వస్తారు.
పతితంగా ఉన్న మన ఆత్మని పావనంగా చేయడానికి. పావనంగా ఎలా అవుతుంది? నాలెడ్జ్ ఎలా అయితే బయట గంగా స్నానంలో వెళ్తే పావనంగా అవుతారంటారో, ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఈ ఆత్మ జ్ఞానం, నాలెడ్జ్ అనే గంగతో పావనంగా అవుతుంది. ప్రతి విషయాన్ని చాలా డీటెయిల్డ్‌గా అర్థం చేసుకోవాలి. నేను ఆత్మ దేవీ దేవతా ధర్మానికి చెందిన వారిని. నేను ఆత్మ ఈ రథంలో ఉన్నాను. ఈ శరీరంలో ఉన్నాను. నేను వేరు, శరీరం వేరు అనే బేసిక్ పాయింట్‌ని మనం అర్థం చేసుకోవాలి. धारणा माया के तूफान से डरने व मूंझना नहीं है. మాయ తుఫానును చూసి భయపడడం, సంశయంలో పడడం అనేది చేయకండి. కేవలం అటెన్షన్ ధ్యాస పెట్టండి. కర్మేంద్రియాల ద్వారా ఎలాంటి వికర్మ, చెడు కర్మ చేయకూడదు. స్వయం జ్ఞాన సాగరుడైన పరమాత్మ మనల్ని చదివిస్తున్నారు, పరమాత్మ చదివిస్తున్నారనే సంతోషాన్ని మీరు మెయింటైన్ చేయాలి. సతో ప్రధానంగా అవ్వాలి. ఆత్మ అభిమాని స్థితిని మెయింటైన్ చేయాలి. పరమాత్మ స్మృతిలో ఉండే అలవాటును చేసుకోవాలి. విచార సాగర మంథనం కూడా చేయాలి. స్మృతి యాత్రలో ఎంతో లోతుగా కూడా వెళ్ళగలగాలి. ఒక్కసారి చెక్ చేసుకుందాం. నా ఓన్ సెన్స్ ఆర్గన్స్ పైన నేను అంత అటెన్షన్ పెడుతున్నానా అనేది वरदानम। शुभ चिंतन द्वारा ज्ञान सागर में समाने वाले अतीन्द्रिय सुख के अनुभवी भव. ఏ విధంగా సాగరం లోపల ఎన్నో జీవ జంతువులు అనేవి ఇమిడి ఉంటాయి. చేపలు కానీ ఇంకా ఏ జీవ జంతువులన్నా అదే వారి సంసారంగా అయిపోతుంది. సో అలాగే మీరు కూడా శుభ చింతన ద్వారా జ్ఞాన సాగరంలో ఎంత డీప్గా వెళ్ళాలి అంటే జ్ఞానమే మీ సంసారంగా అవ్వాలి. అంటే ఏంటి? మన కంపానియన్షిప్ పరమాత్మ. జ్ఞానాన్ని సదా తోడుగా పెట్టుకున్నట్టయితే అతీంద్రియ సుఖం అనే ఉయ్యాలలో మనం ఈదుతూ ఉంటాం. సదా హర్షితంగా ఉన్నట్టు అనుభవం చేసుకుంటాం. स्लोगन अपने चेहरे को ऐसे चलता फिरता म्यूजियम बनाओ जिससे बाप बिंदु दिखाई दे. ఎంత బ్యూటిఫుల్ పాయింట్. మన ముఖ వచ్చస్సు నడుస్తూ తిరుగుతూ ఉన్న ఒక మ్యూజియంగా అవ్వాలి. మన ముఖ వచ్చస్సు ద్వారా పరమాత్మను రిఫ్లెక్ట్ చేయగలగాలి. పరమాత్మ క్వాలిటీస్ ఏంటి? ocean of peace, ocean of happiness, ocean of power, with divine virtues. He is the highest authority. ఈ విధంగా చెప్తూ ఉంటాం. మన ముఖ వచ్చస్సులో అలాంటి క్వాలిటీస్ కనుక రిఫ్లెక్ట్ అవుతే ఆటోమేటిక్గా మనం పరమాత్మని కూడా రిఫ్లెక్ట్ చేయగలము అనే బేసిక్ పాయింట్ని మనం తెలుసుకోవాలి. ఓకే, సో ఈరోజు ముందు యొక్క స్వమానం, నేను ఆత్మ నా కర్మేంద్రియాల ద్వారా కర్మేంద్రియాల పైన ఎంతో అటెన్షన్ పెట్టేవారిని. I, the soul, always try to pay attention on my own sense organs. Okay, sure. Relax. Om Shanti. నేను ఆత్మ స్థిరమైన వారిని, శక్తిశాలి ఆత్మను, చైతన్యవంతుడను, పరోపకారి ఆత్మను, మాస్టర్ సర్వశక్తివంతుడను, ధైర్యవాన్ ఆత్మను,
ఒక్క క్షణం నేను ఆత్మ నా ప్రతి కర్మేంద్రియాన్ని చెక్ చేసుకుంటున్నాను. ప్రతి కర్మేంద్రియం శీతల స్వరూపంగా అవుతుంది. ప్రతి కర్మేంద్రియం మధురత స్వభావాన్ని వ్యాపింపచేస్తుంది. ప్రతి కర్మేంద్రియం ద్వారా పరమాత్మను ప్రత్యక్షం చేయగలుగుతున్నాను. నా కళ్ళు నేను చూడాలి అనుకున్నదే చూస్తుంది. నా ఆలోచనలు నేను అనుకున్నవే చేస్తున్నాయి. నా మాటలు మాట్లాడి అనుకున్నదే మాట్లాడుతున్నాను. ఈ కర్మేంద్రియాల పైన పూర్తి అటెన్షన్ పెడుతూ నేను ఆత్మ స్థిరమైన శక్తివంతమైన వారిగా, ధైర్యవంతుడిగా, పరమాత్మను ప్రత్యక్షం చేసే వారిగా అనుభవం చేసుకుంటాను. I, the soul, always try to pay attention on my own sense organs. I accept my own self. I accept the true nature of my soul. I experience the completeness of my soul. I am the God's power station. I always visualize myself as the point of light in the middle of this forehead. I belongs to the one Father, and my Father is everything to me. For the next few seconds, I transform the Supreme Father's power to every part of this body. With the Father's power, I experience the completeness of my soul. Hey Father, thank you so much for showing me a path to claim a highest inheritance. I always try to follow the path of the Supreme Father and be a detached and a clear being. Om Shanti, Shanti, Shanti.